వైసీపీ ముఖ్య నేతలంతా కూడా మంగళగిరికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో మండల స్థాయి నేతలతో ఒక కీలక సమావేశం జరగబోతోంది. 175 నియోజకవర్గాల నుంచి 2700 మందికి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందాయి. బూత్ లెవెల్లో ఎలా పనిచేయాలో ఎలక్షనోపదేశం చేయబోతున్నారు సీఎం జగన్. రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా మండల అధ్యక్షులు, బూత్ లీడర్స్ కూడా ఆహ్వానం అందింది. మా కోలాహలం మా సిద్ధం వాడిది చూస్తున్నారు కదా, రా కదలిరా అనేది. వాళ్ళు ఏమో రా కదలరా అంటే ఎవరు వచ్చేవాడు లేదు, పెట్టేవాడు లేదు, కదలి రావడం లేదు. వాళ్ళు సీట్లు ప్రకటించారంటున్నారు, తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నారుగా మీరు. వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టమే, మా ఇష్టం ఏంటి? మేము ఏమైనా పెట్టుకోమంటే పెట్టుకుంటారా, మేము వద్దంటే వద్దంటారా? మేము 24 కాదు 60 ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారా? లేదు 24 కాదు 60 తీసుకోమంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? వాళ్ళ పొత్తులు వాళ్ళ ఇష్టం. ఎవడు కాదన్నాడు? వాళ్ళ జాంకాయ వాళ్ళ ఇష్టం, తినమనండి. ఎక్కడ ముంచుకు తినమంటే అక్కడ ముంచుకు తినమను, మాకేం అభ్యంతరం. కాకపోతే అనైతికమైన పొత్తు, ఈ పొత్తు చిత్తైపోయింది, ఈ పొత్తు ఫెయిల్ అయిపోయింది. చివరికి ఎట్టా ఉందో తెలుసా? సినిమా సక్సెస్ అయిందని సినిమా నిర్మాత చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. అయ్యా మా సినిమా సక్సెస్ అయిందని చెప్పుకుని సైనికుల్ని ముంచేశారు. ప్రజలు ఆలోచించుకోవాలి, జన సైనికులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారం ఇచ్చడానికి. వసంత్, ఏ టైం కి ఈ మీటింగ్ స్టార్ట్ కాబోతోంది? సో ఈ మీటింగ్ లో ఎలాంటి విషయాలపై డిస్కస్ చేయబోతున్నారు? సో మరికొద్దిసేపట్లో సిద్ధంకు సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం జరగబోతోంది. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 2700 మందికి పైగా రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఎన్నికలకు నేతలను, కార్యకర్తల్ని పూర్తిగా సంస్థాగతంగా వారిని క్షేత్రస్థాయిలో పనిచేసేలాగా వారికి దిశానిర్దేశం చేసేలా ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం బూత్ లెవెల్లో ప్రతి కార్యకర్తను కూడా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేసేలాగా ఈ సమావేశాన్ని ప్రధానంగా నిర్వహించబోతున్నారు. సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. బూత్ లెవెల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో వారికి ఒక వర్క్షాప్ లాగా ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటివరకు సిద్ధం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా 3 సభలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. 3 సభలు సభగా చెప్తూ ముఖ్య నేతలతోటి ఏర్పాటు చేసింది. నేతలు, కార్యకర్తలకు ఆహ్వానించినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం సమావేశానికి సంబంధించి మొత్తం నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రారంభం అవుతాం. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఇక్కడికి చేరుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రారంభం అవుతాం. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశానికి హాజరు కాబోతున్నారు. సమావేశం ప్రధాన ఉద్దేశం రాబోయేటటువంటి ఎన్నికలకు నేతలను, కార్యకర్తలను, అలాగే నాయకుల్ని పూర్తిగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలాగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సమావేశంలో పూర్తిగా నేతలకు దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఇదే చివరి సమావేశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇప్పటివరకు సిద్ధం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంస్థాగతంగా పూర్తి స్థాయిలో వారిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. సో మరికొద్ది సేపట్లోనే సమావేశం ప్రారంభం కాబోతోంది. మొత్తం నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పటికే ఆ సమావేశం జరిగేటటువంటి సభ వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభం. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతూ ఉన్నారు. రైట్ వసంత్, మరి కాసేపట్లో మండల స్థాయి నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే మంగళగిరికి వైసీపీ ముఖ్య నేతలంతా కూడా చేరుకుంటున్నారు. 175 నియోజకవర్గాల నుంచి 2700 మందికి ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. బూత్ లెవెల్లో ఎలా పనిచేయాలో ఒక ఎలక్షనోపదేశం చేయబోతున్నారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా మండల అధ్యక్షులు, బూత్ లీడర్స్ కి కూడా ఆహ్వానం పలికారు.